హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గృహ నైపుణ్య. ఈరోజు యమ్మీ అండ్ టేస్టీ ఆస్పరాగస్ పులావ్ ఎలా చేయాలో చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు: హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుని పెట్టుకుని బాస్మతి రైస్, ఆస్పరాగస్, ఆనియన్ స్లైసెస్, రెడ్ బెల్ పెప్పర్, స్పైసెస్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆలివ్ ఆయిల్, సాల్ట్. ముందుగా ఆస్పరాగస్ని తీసుకుని బెండ్ చేయగానే హార్డ్గా ఉన్న పోర్షన్ దగ్గర విరిగిపోతుంది. ఇలా హార్డ్గా ఉన్న పోర్షన్ని పక్కన పెట్టేసుకుని మిగిలిన పోర్షన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ జీరా, అలాగే బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచీ, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చాప్ చేసుకుని పెట్టుకున్న జింజర్ గార్లిక్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆస్పరాగస్ పీసెస్ని అలాగే రెడ్ బెల్ పెప్పర్ పీసెస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక 20 సెకండ్ల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆల్రెడీ సోక్ చేసుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక సగం నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, 20 నిమిషాల తర్వాత పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ పులావ్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ పులావ్ని ఎవరైనా సరే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు. కిడ్స్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఆస్పరాగస్ పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.